బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. తిరుమలాద పిరమిడ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో టిఎంసి ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. జూమ్ సెషన్ ద్వారా వింటున్న, యూట్యూబ్ ద్వారా వింటున్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. మనము ప్రతిరోజు జ్ఞానాన్ని అందుకుంటున్నాము, తర్వాత ధ్యానం చేస్తున్నాము. ఈ రోజు జ్ఞానాన్ని అందించడానికి భావన మేడం వచ్చేస్తున్నారు. ఈ మేడం ధ్యానంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది. తడవతి రాఘవరావు గారి ద్వారా ధ్యాన పరిచయం అయింది. ప్రతిరోజు వారి జూమ్ క్లాస్లో జాయిన్ అవుతూ ఎంతో జ్ఞానాన్ని అందుకున్నారు. ఈ జ్ఞానాన్ని అందరికి పంచాలనే ఉద్దేశంతో 1 మంత్ నుండే క్లాస్ స్టార్ట్ చేసింది. లేట్గా వచ్చిన లేటెస్ట్ మాస్టర్ భావన గారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు టిఎంసి ఛానల్. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ముందుగా జగద్గురు పత్రిజీ గారికి మరియు స్వర్ణమాల అమ్మకి ఆత్మ ప్రణామాలు. అలాగే మా గురువు గారైన తట్టవర్తి వీరరాఘవరావు గారికి మరియు రాజలక్ష్మి అమ్మగారికి ఆత్మ ప్రణామాలు. ఈ జూమ్లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు. ఈరోజు మనం చెప్పుకునే యోగి గారు రామకృష్ణ పరమహంస గారు. రామకృష్ణ పరమహంస గారు దేవుణ్ణి చూసిన మనిషి. అంటే గంగా తీరంలో ఒక ఆలయం ఉంది. అక్కడ ఒక యువ పూజారి సాధారణంగా కనిపిస్తారు. చదువు ఎక్కువ లేదు, శాస్త్రాలు చర్చలు చేయరు. కానీ అతని కళ్ళలో ఒక విచిత్రమైన అగ్ని. ఒక్క ప్రశ్న మాత్రమే, అమ్మా నువ్వు నిజంగా ఉన్నావా లేదా అని. ఆ ప్రశ్నించిన అతనే రామకృష్ణ పరమహంస గారు. చిన్నప్పటి నుంచి ఆయన వేరుగా ఉండేవారు. ఆయన పుట్టినప్పుడు ఆయన పేరు గదాధర్. కమర్పకూర్ అనే గ్రామంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ప్రకృతిని చూస్తే మైమరిచిపోవడం, భజనలు వింటే సమాధి అవ్వడం, దేవాలయంలో చూస్తే కన్నీళ్లు పెట్టుకోవడం ఇలా ఉండేవారు. ఆకాశంలో ఒకరోజు తెల్లని కొంగలు ఎగురుతున్నాయి, వెనుక నల్లని మేఘాలు. ఆ దృశ్యం చూసిన చిన్న గదాధర్ ఒక్కసారిగా స్తంభించిపోయాడు. కళ్ళల్లో నీళ్లు వచ్చాయి, శరీరం కదల్లేదు. అంటే బయట ప్రపంచం మర్చిపోయాడు అతను ఆ క్షణం. ఇది ఏమిటి అంటే, సాధారణ మనిషి ప్రకృతిని చూస్తాడు, కానీ యోగి మాత్రమే ఆ ప్రకృతిలో దైవాన్ని చూస్తాడు. ఆయనకి చదువు ఎందుకు నచ్చలేదు అంటే, ఒకరోజు స్కూల్లో గురువు అన్నారంట, ఈ చదువు వల్ల డబ్బు వస్తుంది అని. అప్పుడు గదాధర్ గారు, నన్ను దేవుణ్ణి చేరనివ్వదు చదువు, నాకు ఎందుకు ఈ చదువు అని అన్నారంట. దాని యొక్క అంతరార్థం ఏంటంటే, ఆయనకి సమాచారం అవసరం లేదు, అనుభవం కావాలి. అయితే దక్షిణేశ్వర్లో ఆయన కాళీ టెంపుల్లో అమ్మవారికి పూజారి అయ్యారు. కానీ ఆయన పూజలు సాధారణం కాదు. అతను నిజంగానే అమ్మతో మాట్లాడేవారు, అమ్మతో నవ్వేవారు, ఏడ్చేవారు, కోప్పడేవారు. ఒకరోజు ఆయన తట్టుకోలేకపోయాడు. అమ్మ విగ్రహం ముందు ఏడుస్తూ అన్నాడు, నువ్వు నిజంగా లేకపోతే ఈ జీవితం ఎందుకమ్మా అని. అతను ఆలయంలో ఉన్న ఖడ్గం తీసుకొని ఆ క్షణంలో ఆ ఖడ్గంతో తనని పొడుచుకోబోయాడు. అంటే ఆయన చెప్పిన అనుభవం ఏంటంటే, అన్నీ చైతన్య సముద్రంలా మారిపోయాయి. గోడలు లేవు, శరీరం లేదు, ప్రపంచం లేదు, కేవలం అనంత ఆనందం మాత్రమే ఉంది. దానినే సమాధి స్థితి అంటారు. రామకృష్ణ పరమహంసకి దేవుడు నమ్మకం కాదు, ఒక అనుభవం. ఎందుకు ఆయనంత గొప్పవాడు అంటే, ఆయన దేవుణ్ణి చూశాడు, కానీ నిన్ను చూసిన మనం చూసే దేవుని కంటే స్పష్టంగా చూశాడు ఆయన. మతాలన్నీ అనుభవించాడు. ఇది అత్యంత ఆశ్చర్యకరం. ఆయన హిందూ మార్గం, తంత్రం, వైష్ణవ భక్తి, అద్వైతం, ఇస్లాం, క్రైస్తవం అన్ని సాధనలు చేశాడు. ఎందుకంటే ఆయనకి తెలుసుకోవాలి, అన్నీ ఒకే సత్యాన్ని దారితీస్తాయా అనే సత్యాన్ని ఆయన తెలుసుకోవడం కోసం ఇదంతా చేశారు. దాని యొక్క ఫలితం ఏంటంటే, అవును, మార్గాలు వేరైనా సరే అన్నిటి యొక్క గమ్యం ఒకటే అని ఆయన చెప్పారు. ఒక గొప్ప ఉదాహరణకి ఆయన చెప్పేవాడు, ఒకే నీటిని ఎవరో వాటర్ అంటారు, ఎవరో జల్ అంటారు, మరొకరు నీరు అంటారు. పేర్లు వేరైనా నీరు ఒక్కటే. అలాగే మన దారులు వేరైనా మనం చేరుకోవాల్సిన గమ్యం ఒక్కటే అని. ఆయన ఎందుకు ఎప్పుడూ పిల్లాడిలా ఉండేవారు? ఎందుకంటే జ్ఞానం పెరిగితే అహంకారం తగ్గుతుంది. ఆయన దగ్గర నటింపు ఉండదు, గర్వం ఉండదు. నేను గురువుని అనే గర్వం అంతకన్నా ఉండదు.
ఒకసారి ఆయన్నెవరో అడిగారంట, దేవుణ్ణి ఎలా చూడాలి అని. ఆయన వెంటనే చెప్పారు, "డబ్బు పోయినప్పుడు ఎంత ఏడుస్తావో, దేవుని కోసం నువ్వు అంత ఏడ్చావా ఎప్పుడైనా" అని అడిగారంట. అంటే ఇదే ఆయన బోధ యొక్క సారం. అర్ధ హృదయంతో కాదు, పూర్తి తపనతో వెళ్తేనే దైవ దర్శనం అవుతుంది అని. ఒక యువకుడు వచ్చాడు. తర్కం ఎక్కువ, సందేహాలెక్కువ. అతనే తర్వాత స్వామి వివేకానంద అయ్యాడు. నరేంద్రుడు అంటే స్వామి వివేకానంద యొక్క ముందు పేరు నరేంద్రుడు. నరేంద్రుడు స్వామి పరమహంసని నేరుగా అడిగాడంట, "మీరు దేవుణ్ణి చూసారా" అని. అప్పుడు రామకృష్ణ పరమహంస, "చూశాను. నీతో మాట్లాడుతున్న దానికంటే స్పష్టంగా చూశాను" అని చెప్తాడంట. అప్పుడు వివేకానంద షాక్ అయ్యారంట. ఎందుకంటే మొదటిసారి పుస్తకాల గురించి కాదు, అనుభవం గురించి మాట్లాడే మనిషిని చూశాడు అని. ఒకరోజు రామకృష్ణ పరమహంస నరేంద్రుడిని తాకాడంట. అంటే నరేంద్రుడికి ప్రపంచం తిరుగుతున్నట్టు అనిపించింది. గోడలు కరిగిపోయాయి. శరీర భావం పోయింది. అతను భయపడ్డాడు. రామకృష్ణుడు అప్పుడు నవ్వాడంట. ఆయన అన్నారు, "ఇంకా సమయం రాలేదు" అని. ఎందుకు ఆయన గొప్ప గురువు అంటే, శిష్యుడికి స్థాయి తెలుసు, ఎప్పుడు ఏమివ్వాలో తెలుసు. అంటే ఇంకా అప్పుడు వివేకానందుడికి దేవుణ్ణి చూసే స్థాయి రాలేదు అనని ఆయనకి తెలుసు. అందుకే అది ఆయనకి చెప్పాడు. అంటే ఆయనకి శిష్యుడి యొక్క స్థాయి ఏంటో తెలుసు. ఆ శిష్యుడికి ఎప్పుడు ఏమివ్వాలో తెలుసు. అందుకే పరమహంస గారు అంత గొప్ప గురువయ్యారు. డబ్బు తాకలేకపోయేవాడు. ఒకసారి ఎవరో ఆయన మంచం కింద నాణెం పెట్టారంట. ఆయన కూర్చోగానే ఒక్కసారిగా లేచిపోయారు. శరీరానికి ఏదో మండినట్టు అనిపించిందంట. దాని యొక్క అంతరార్థం ఏంటంటే, ఆయనకు డబ్బు మీద ద్వేషం లేదు, కానీ ఆ డబ్బు మీద ఆశ లేదు. ఆయన చెప్పిన గొప్ప మాట ఏంటంటే, "కామిని కాంచనాన్ని జాగ్రత్తగా చూసుకో." అంటే అతి భోగం, అతి డబ్బు, ఆశ ఇవి మనస్సును బంధిస్తాయి. కానీ ఆయన ప్రపంచాన్ని వదిలేయమన్నాడా అంటే లేదు. ఆయన చెప్పింది పడవ నీటిలో ఉండాలి, కానీ నీరు పడవలోకి రాకూడదు అనని. దాని అంతరార్థం ఏంటంటే, ప్రపంచంలో జీవించాలి, కానీ ప్రపంచం నీ లోపల బానిసత్వం కాకూడదు అని. ఆయన నవ్వు ఎందుకంత ప్రత్యేకమంటే, ఎందుకంటే అది కారణం లేని ఆనందం. చిన్న పిల్లాడిలా నవ్వేవారాయన. ఎందుకంటే ఆయనకి జీవితం భారం కాదు. జీవితం అనేది ఒక లీల. ఇప్పుడు రామకృష్ణ పరమహంస అమ్మే అన్నీ అనేవారు. అంటే దక్షిణేశ్వర కాళీ టెంపుల్‌లో గంగా గాలి నెమ్మదిగా వస్తుంది. అందరూ నిద్రపోతున్నారు. కానీ ఒక గదిలో మాత్రం ఒక మనిషి ఏడుస్తున్నాడు. అతనే రామకృష్ణ పరమహంస. ఆయన ఎదుట కాళీ అమ్మవారి విగ్రహం. కానీ ఆయనకది రాయి కాదు, ఒక జీవం. ఆయన ఇలా అంటున్నారు, "అమ్మా, ఇంకో రోజు కూడా నిన్ను చూడకుండా ఎలా బ్రతకాలి" అని. ఇది సాధారణ భక్తి కాదు. మనుషులు సాధారణంగా దేవుణ్ణి ఏమి అడుగుతారు? డబ్బు, ఆరోగ్యం, ఉద్యోగం, సమస్యల యొక్క పరిష్కారం. కానీ రామకృష్ణుడు, ఆయనకి దేవుడు తప్ప ఇంకేమీ అవసరం లేదు. ఆయన ఎందుకంత ఏడ్చేవారంటే, ఆయనకి దేవుడు ఒక ఆలోచన కాదు, ఒక విడిపోయిన తల్లిలాగా. ఆ తల్లి కోసం తాను తప్పిస్తూ ఎంతో ఏడ్చేవాడంట. ఒకసారి ఆయన నేలపై దొర్లుకుంటూ ఏడుస్తున్నారు. గుళ్ళో ఉన్న వాళ్ళంతా భయపడ్డారంట. ఇతనికి పిచ్చి పట్టిందా ఏంటి అనుకున్నారంట. కానీ నిజానికి ప్రపంచం కోసం పిచ్చిగా పరిగెత్తే వాళ్ళు సాధారణం అంటారు. కానీ దేవుడి కోసం పిచ్చిగా మారిన వాడిని వింత అంటారు. ఒకరోజు అమ్మ ప్రత్యక్షమైంది. ఆయన భరించలేకపోయాడు. "నిన్ను చూడకపోతే చచ్చిపోతాను" అన్నాడు. అప్పుడు ఒక్కసారిగా విగ్రహం వెలుగైపోయింది. గోడలు కనిపించలేదు. అన్నీ చైతన్య సముద్రంలా మారిపోయాయి. ఆయన తర్వాత చెప్పారు, "అలలు లేని ఆనంద సముద్రంలో నేను మునిగిపోయాను" అని. ఇది ఎందుకు ముఖ్యమంటే, ఆయన పుస్తకాల్లో చదివి చెప్పలేదు. ఆయన అనుభవించింది చెప్పాడు. అందుకే ఆయన మాటల్లో అగ్ని ఉంటుంది. ఒకసారి ఎవరో ఆయన్ని అడిగారంట, "దేవుడు ఉన్నాడని ఎలా నమ్మాలి" అని. రామకృష్ణుడు నవ్వుతూ అన్నారంట, "ఆకలి ఉన్నవాడికి భోజనం గురించి నిరూపణ అవసరమా" అని. దాని అంతరార్థం ఏంటంటే, అనుభవం వచ్చిన తర్వాత వాదనలు అవసరం ఉండవు అని. చిన్న వయసులోనే రామకృష్ణుడికి వివాహమైంది. శారదాదేవి తర్వాత దక్షిణేశ్వరికి వచ్చింది.
అందరూ అనుకున్నారు ఇప్పుడు ఆయన సాధారణ గృహస్థుడు అవుతాడు అని. కానీ ఇక్కడే అసలు అద్భుతం మొదలైంది. రామకృష్ణుడు ఒకరోజు ఆయన శారదాదేవిని కాళీమాతలా పూజించారంట. ఇది ఎందుకంత గొప్పది అంటే ఆయనకి ప్రతి స్త్రీలో దైవం కనిపించింది. ఆయన చెప్పేవారు, స్త్రీని భోగ వస్తువుగా చూస్తే మనసు కిందికి పడిపోతుంది. తల్లిగా చూస్తే పైకి ఎదుగుతుంది అని. ఆయన ఎందుకు ఎప్పుడు పిల్లాడిలా ఉండేవారంటే ఆయనకు అహంకారం లేదు. అంటే ఒక చిన్న పిల్లాడికి గత భారాలు ఉండవు, భవిష్యత్తు మీద భయము ఉండదు. చిన్న పిల్లాడు ఎలా అయితే ఎప్పుడు వర్తమానంలో ఆనందంగా ఉంటాడో పరమహంస గారు కూడా ఎప్పుడు అలానే ఉండేవారంట. ఒక ధనవంతుడు వచ్చి చాలా అహంకారంతో మాట్లాడుతున్నాడంట ఒకసారి. రామకృష్ణుడు నిశ్శబ్దంగా విన్నాడు. నవ్వడం మొదలుపెట్టారంట. ఆ వ్యక్తి అడిగారు, "ఎందుకు నవ్వుతున్నావు నువ్వు" అని. అప్పుడు రామకృష్ణుడు 2 రోజుల తర్వాత ఎవరిదో కానీ డబ్బు కోసం ఇంత గర్వమా నీకు అనని అడిగారంట. దాని అంతరార్థం ఏంటంటే ఆయనకు ఈ ప్రపంచం ఒక కలలా కనిపించేది. తంత్ర సాధనలు అంటే ఇది చాలా లోతైన విషయం. రామకృష్ణుడు అనేక తంత్ర సాధనలు చేశారు. ఎందుకంటే ఆయనకి భయం లేదు. తంత్రం అసలు అర్థం ఏంటంటే మనసులో ఉన్న కోపం, కామం, భయం, చీకటి వాటి నుంచి పారిపోవడం కాదు. వాటిని చైతన్యంగా మార్చడం. ఆయన ఎందుకు ప్రతి మార్గం ప్రయత్నించారు అంటే ఆయనకి ఏ మార్గం నిజంగా దేవుణ్ణి చేరుస్తుందో తెలుసుకోవడం కోసం. ఒకరోజు ఒక మహాయోగి వచ్చి ఆయన అన్నాడంట, "రూపాన్ని దాటి నిరాకారాన్ని చూడు" అని. రామకృష్ణుడు ధ్యానంలో కూర్చున్నాడు. కానీ ఎప్పుడూ కాళీ అమ్మ రూపమే కనిపిస్తుంది. అప్పుడు టోటాపురి అన్నాడు, "ఆ రూపాన్ని కూడా దాటి వెళ్ళు" అని. రామకృష్ణుడు అంతర్గతంగా జ్ఞాన ఖడ్గంలో ఆ రూపాన్ని చీల్చినట్టు అనుభవించాడు. రూపం లేదు, ప్రపంచం లేదు, నేను లేదు, కేవలం అనంత నిశ్శబ్దం. ఇదే నిర్వికల్ప సమాధి. ఆయన రోజుల తరబడి ఆ స్థితిలోనే ఉన్నారు. దీని యొక్క అంతరార్థం ఏంటంటే భక్తి చివరికి జ్ఞానంలో కలుస్తుంది. రూపం చివరికి అరూపంలో కరిగిపోతుంది అని. కాయన కానీ ఆయన అక్కడే ఉండలేదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది సమాధిలో ఉండాలని కోరుకుంటాడు. కానీ రామకృష్ణుడు తిరిగి వచ్చాడు. ఎందుకంటే ప్రపంచానికి ప్రేమ పంచడానికి. జీవే శివుడు. అంటే ఆయన చెప్పిన గొప్ప బోధ ఏంటంటే మనిషిని సేవించడం దేవుణ్ణి సేవించడమే అని. ఎందుకంటే ఆయనకు ప్రతి జీవిలో అదే చైతన్యం, అదే దైవం కనిపించేది. ఒక పిల్లిని కూడా అమ్మగా చూశాడు. ఒకసారి ఆలయంలో పిల్లి ప్రసాదం తింటుందంట. అందరూ తరిమేయబోతున్నారు. కానీ రామకృష్ణుడు ఆపేశాడు. ఆయన అన్నారంట, "అమ్మే ఈ రూపంలో వచ్చి ఈ ప్రసాదం తింటుంది" అని అన్నారంట. ఇది నటన కాదు. ఆయన నిజంగానే అన్నిట్లోనూ దైవ రూపాన్ని చూస్తారు. వివేకానందుడు ఇంకా ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడంట. ఒకరోజు మీరు దేవుణ్ణి చూస్తున్నారు అంటారు. అయితే ఎందుకు ప్రపంచంలో ఇంత బాధ ఉంది అనని వివేకానందుడు పరమహంసని అడిగాడంట. అప్పుడు రామకృష్ణుడు మౌనంగా అన్నారు. కొద్దిసేపటి తర్వాత అన్నారు, "చీకటి లేకపోతే వెలుగు విలువ తెలుస్తుందా" అని. ఆయన ఎందుకు అందరిని ఆకర్షించాడు అంటే ఎందుకంటే ఆయన దగ్గర సిద్ధాంతాలు కాదు, జీవించిన సత్యం ఉంది. ఆయన నవ్వు వెనుక రహస్యం. ఆయనకి జీవితం భారంగా కనిపించలేదు. ఒక లీలగా కనిపించింది. అంటే ఇప్పుడు మన కష్టాలన్నీ ఉంటే మనం దేవుడు కష్టాలొస్తేనే మనకు దేవుడు గుర్తొస్తాడు. కష్టాలు లేకపోతే మనం దేవుడి వంక కూడా చూడం చాలామంది. అందుకే అనుభవం చీకటి లేనిదే వెలుగు రాదు కదా! అనని ఒక అంతరార్థం ఏంటంటే కష్టాలు లేకపోతే దేవుడు ఉన్నాడనని చాలామంది నమ్మరు. అందుకే అలా కష్టాలు దేవుడు మనకిస్తాడు అని. సందేహి ఎలా సింహంగా మారాడు? దక్షిణేశ్వర్, గంగా గాలి ఆలయంలో 2 గంటలు మోగుతున్నాయి. కానీ ఒక యువకుడు మాత్రం అసహనంగా నడుస్తున్నాడు. అతనే స్వామి వివేకానంద. స్వామి వివేకానంద సాధారణ భక్తుడు కాదు. అతను తర్కశక్తి ఉన్నవాడు. ప్రశ్నలు ఎక్కువ అడిగేవాడు. అంధవిశ్వాసం అస్సలు నచ్చదాయనకి. అతను చాలా గురువుల దగ్గరకు వెళ్ళాడు. ఒక్క ప్రశ్న మాత్రం అడిగేవాడు ఎవ్వరి దగ్గరికి వెళ్ళినా. "మీరు దేవుణ్ణి చూసారా" అని. ఎవరూ స్పష్టంగా చెప్పలేకపోయారు. కానీ రామకృష్ణ పరమహంస మాత్రం
ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. ఆయన చూశాను, నిన్ను చూస్తున్న దానికంటే స్పష్టంగా చూశాను అని అన్నారంట. ఆ సమాధానం ఎందుకు అతన్నంత ఆకర్షించిందంటే, ఎందుకంటే అది పుస్తక సమాధానం కాదు. అతను అనుభవించింది సమాధానంగా చెప్పాడు. అందుకే నరేంద్రుడు అప్పుడు అనుకున్నాడంట, ఇతను పిచ్చివాడో లేక నిజమైన మహాజ్ఞానియో అర్థం అవ్వట్లేదు అని. ఒకరోజు రామకృష్ణ పరమహంస వివేకానందుని తాకాడంట. అప్పుడు వివేకానందుడికి గోడలు కరుగుతున్నట్టు, ప్రపంచం తిరుగుతున్నట్టు, నేను అనేది పోతున్నట్టు అనిపించిందంట. అతను ఆ క్షణం అరిచాడంట, నా తల్లిదండ్రులు ఉన్నారు అనని. అంటే రామకృష్ణుడు నవ్వి మళ్ళీ తాకాడంట. అప్పుడు అన్నీ సాధారణమయ్యాయి. ఎందుకిలా చేశారు అంటే, రామకృష్ణుడు చూపించాడు, నువ్వు ఈ శరీరం మాత్రమే కాదు అని. కానీ నరేంద్రుడు వెంటనే నమ్మలేదు. ఇది చాలా గొప్ప విషయం. అతను అంధభక్తుడు కాలేదు. ఫస్ట్ అతను సందేహించాడు, తర్వాత పరీక్షించాడు, ఆ తర్వాత వాదించాడు. అంటే రామకృష్ణుడు కోప్పడలేదా అంటే లేదు. ఎందుకంటే ఆయనకు తెలుసు, నిజమైన అన్వేషకుడు ప్రశ్నలు అడుగుతాడు అని. ఒకరోజు వివేకానంద నిర్ణయించుకున్నాడు, ఈ మనిషి నిజమా కాదా పరీక్షించాలి అని. ఆ రోజుల్లో రామకృష్ణుడు డబ్బు తాకలేకపోయేవాడు. అందుకే నరేంద్రుడు ఆయన మంచం కింద నాణెం పెట్టాడంట. రామకృష్ణుడు వచ్చి మంచం మీద కూర్చున్న క్షణం వెంటనే లేచిపోయాడు. శరీరం కాలినట్టు అనిపించింది. అప్పుడు వివేకానంద చాలా షాక్ అయ్యారంట. ఎందుకంటే అతనప్పుడు ఆ క్షణం నటించలేదు. అది నిజంగా తాను అనుభవించాడు. డబ్బు గురించి ఆయన చెప్పేదేంటంటే, డబ్బు చేతిలో ఉండాలి కానీ హృదయంలో కాదు అని. ఒక ఉదాహరణకి, పడవ నీటిలో ఉండాలి కానీ ఆ పడవలోకి నీళ్ళొచ్చేస్తే మునిగిపోతాం కదా! అలాగే మనం డబ్బుతో మన చేతిలో ఉండాలి. కానీ అదే డబ్బే ప్రపంచం అవ్వకూడదు అని. అలాగే ప్రపంచంలో జీవించాలి, పని చేయాలి, సంపాదించాలి. కానీ వాటికి బానిస అవ్వకూడదు అని ఆయన చెప్తారు. కామం గురించి ఆయన బోధ. ఆయన చాలా స్పష్టంగా మాట్లాడేవారు. ఆయన అంటారు, మనసు ఏ దాని మీద ఎక్కువగా ధ్యానం చేస్తే అదే అవుతుంది అని. ఎందుకు ఆయన ప్రతి స్త్రీని అమ్మ అని పిలిచేవారంటే, ఆయనకి శరీరం కనిపించలేదు, దైవం మాత్రమే కనిపించింది. ఒకసారి ఒక వేశ్య దగ్గరకు వెళ్ళి, ఎవరో ఆయన్ని పరీక్షించడానికి ఒక వేశ్య దగ్గరకు పంపారంట. ఆమె ఎదుట రాగానే రామకృష్ణుడు నమస్కారం పెట్టి ఏడవడం మొదలుపెట్టాడంట. ఎందుకంటే, అమ్మా నీవు ఈ రూపంలో ఉన్నావా అని. అప్పుడు ఆ మహిళ కూడా ఏడ్చింది. అంటే ఆ రూపంలో ఆమెలో ఆయన కాళీమాతను చూశాడు. అప్పుడు ఆయన అడిగింది, అమ్మా ఈ రూపంలో నా కోసం వచ్చావా నీవు అని అడిగాడంట. అంటే ఆయన చూపు శరీరాన్ని దాటి వెళ్ళింది. శరీరాన్ని దాటి ఆమెను ఒక దైవంలా చూశాడు ఆయన ఆ క్షణం. అహంకారం యొక్క చివరి ఉచ్చు. ఒకరోజు రామకృష్ణ పరమహంస అన్నారంట, ఆధ్యాత్మిక మార్గంలో చివరి శత్రువు ఎవరు అంటే అహంకారం అని. ఏ అహంకారం అంటే, నేను జ్ఞాని, నేను భక్తుడను, నేను పవిత్రుడను అనే ఆధ్యాత్మిక అహంకారం. అంటే ఆయన చెప్పారు, దేవుణ్ణి చేరడానికి వెళ్ళిన మనిషి మధ్యలోనే నేనే గొప్ప సాధకుడిని అని ఆగిపోతాడు. ఇప్పుడు ఒక ఉప్పు బొమ్మ సముద్రం లోతు కొలవడానికి వెళ్ళింది. నీళ్ళలోకి దూకింది. దిగింది, చాలా లోతుకి వెళ్ళింది. చివరికి సముద్రంలో కరిగిపోయింది. అంటే దేవుణ్ణి పూర్తిగా తెలుసుకోవాలంటే ముందు నేను అనేది కరిగిపోవాలి. ఒకరోజు వివేకానంద తండ్రి చనిపోయారు. ఇంట్లో పేదరికం, ఆకలి, బాధ. అతను రామకృష్ణుడి దగ్గరికి వచ్చి, మీ అమ్మవారిని అడిగి మా కుటుంబానికి డబ్బు కావాలి అని చెప్పండి అన్నారంట. అప్పుడు రామకృష్ణుడు నవ్వుతూ, నువ్వు వెళ్ళి అడుగు అన్నారంట. అంటే అతను అనుకున్నాడు, డబ్బు అడగాలి. కానీ అమ్మ ఎదుట నిలబడగానే అతని నోటి నుంచి వచ్చిన మాటలు, జ్ఞానం ఇవ్వు, భక్తిని ఇవ్వు, వైరాగ్యాన్ని ఇవ్వు అని. అంటే 3 సార్లు వెళ్ళాడు. ప్రతిసారి ఇదే జరిగింది. ఎందుకంటే లోపల అతని ఆత్మకి నిజంగా కావాల్సింది అదే. అంటే నీకోసం ప్రపంచం ఎదురు చూస్తోంది. అమ్మ నిన్ను చిన్న కోరికల కోసం పంపలేదు అనని పరమానందకి చెప్పి రామకృష్ణుడు పంపించాడు. భక్తి, జ్ఞానం. నరేంద్రుడు జ్ఞానం వైపు, రామకృష్ణుడు ప్రేమ వైపు. ఒకరోజు నరేంద్రుడు అన్నాడంట, భావోద్వేగాలు నాకు అవసరం లేదు అని. రామకృష్ణుడు నవ్వుతూ, ఎండిపోయిన జ్ఞానం మనిషిని కఠినంగా చేస్తుంది, ప్రేమ దాన్ని జీవంగా ఉంచుతుంది అని.
కొన్నిసార్లు శిష్యులను దూరంగా పెట్టేవాడంట రామకృష్ణుడు. మాట్లాడేవాడు కాదంట. ఎందుకంటే ప్రేమ నిజమా లేక స్వార్థమా తెలుసుకోవడానికి. అప్పుడు వివేకానందుడు కోప్పడ్డాడంట. మీరు నాతో ఎందుకు మాట్లాడడం లేదు అని. అప్పుడు రామకృష్ణుడు అయితే ఎందుకు వస్తున్నావని. అంటే నేను మాట్లాడకపోతే నువ్వు నా దగ్గరికెందుకొస్తున్నావు అనని. అప్పుడు నరేంద్రుడు మీరు మాట్లాడకపోయినా మిమ్మల్ని చూడకుండా నేను ఉండలేను గురువుగారు అన్నారంట. ఎందుకంటే ఇప్పుడు ప్రేమ షరతులు దాటింది. అంటే ఆయన దగ్గరికి ఆయన చూడకుండా ఉండలేకపోతున్నాడు. ఇప్పుడు ఆయన కోప్పడ్డా, మాట్లాడకపోయినా, ఏం చేసినా సరే ఆయన దగ్గరే ఉండాలి అననే ఆ భావంతో ఆయనొస్తున్నాడు. అదే అసలైన భక్తి. ఆయన బోధల యొక్క అసలు శక్తి. రామకృష్ణుడు పెద్ద పెద్ద గ్రంథాలు రాయలేదు. కానీ ఒక మాట, ఒక చూపు, ఒక స్పర్శ మనిషి జీవితాన్ని మార్చేసింది. అంటే రామకృష్ణుడు ఎప్పుడు ఏ బుక్స్ ఏవి రాయలేదు. కానీ ఆయన అనుభవించిందే ఆయన చెప్పేవారంట. అందరూ చాలామంది ఇప్పుడు మనం చూసి చదువుతూ ఉంటాము. కొన్ని బుక్స్‌లో చూసినవి చెప్తూ ఉంటాము. మనకు తెలిసినవి ఎక్కడో చూసినవి చెప్తుంటాం. కానీ రామకృష్ణ పరమహంస గారు ఎప్పుడూ తాను అనుభవించిన సత్యాన్నే చెప్పారంట. ప్రపంచం ఆయనకి కలలా కనిపించిన మనిషి. అంటే దక్షిణేశ్వర్ కాళీ టెంపుల్‌లో ఒకరోజు భక్తులు కూర్చొనున్నారు. ఎవరో ఒకరు భజన పాడుతున్నారు. రామకృష్ణుడు నిశ్శబ్దంగా మారిపోయాడు. కళ్ళల్లో కన్నీళ్ళు, శరీరం స్తంభించిపోయింది. శ్వాస చాలా నెమ్మది అయింది. అందరూ భయపడ్డారు. కానీ ఆయన దగ్గరికి వాళ్ళకి తెలుసు. మళ్ళీ సమాధిలోకి వెళ్ళిపోయారు అని. సమాధి అంటే ఏమిటి? చాలామంది అనుకుంటారు అదొక మాయాజాలమో లేదా హిప్నోటిజమో అనుకుంటారు. కానీ రామకృష్ణుడికి సమాధి అంటే మనసు పూర్తిగా కరిగిపోయే స్థితి. ఆయనకేమీ కనిపించేది కాదు. ఆయన తర్వాత చెప్పేవాడు. అన్నీ ఒకే చైతన్య సముద్రంలా కనిపించేవి అని. అంటే మనకి చెట్టు వేరు, మనిషి వేరు, జంతువు వేరు. అట్లా కనిపిస్తాయి. కానీ ఆయనకు మాత్రం అన్నీ ఒకే దైవం ధరించిన రూపాలుగా కనిపించేవంట. ఒకసారి ఎవరో గడ్డి మీద నడిచారంట. రామకృష్ణుడు ఒక్కసారిగా నొప్పితో అరిచారు. భక్తులు ఆశ్చర్యపోయారు. మీకెందుకు నొప్పి వచ్చింది అనని. ఆయన అన్నారంట అది నాపై నడిచినట్టుంది అని. అంటే ఆయనకు వేరు అనే భావం తగ్గిపోయింది. మాయ అంటే ఏమిటి? ఒకరోజు ఒక భక్తుడు అడిగాడంట. మాయ అంటే అసలు ఏంటి గురువుగారు అని. రామకృష్ణుడు ఒక గుడ్డ తీసుకొని ముఖం ముందు పెట్టాడు. ఇప్పుడు నా ముఖం కనిపిస్తుందా అని అడిగారు. వాళ్ళు లేదు అన్నారు. ఆయన ఆ క్లాత్ తీసేసి అన్నాడు. ఆ గుడ్డ చిన్నదే. కానీ అది ముఖాన్ని దాచింది. అలాగే మాయ అనేది దైవాన్ని దాచేస్తుంది. మాయ అంటే ప్రపంచమా అంటే లేదు. ప్రపంచం సమస్య కాదిక్కడ. ఇదే అంతా అని అనుకోవడమే సమస్య. అంటే ఈ ప్రపంచమే అంతా, ఈ ప్రపంచమే నేను అనుకోవడమే ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్. అంటే ఉదాహరణకి కలలో మనిషి ఏడుస్తాడు, భయపడతాడు, పరిగెడతాడు. కానీ మేల్కొన్న తర్వాత అది కలే అంటాడు. రామకృష్ణుడు వారు చెప్పేదేంటంటే జ్ఞానం వచ్చిన తర్వాత ప్రపంచ బంధం కూడా అలాగే కనిపిస్తుంది. ఆయన ఎందుకు చిన్న విషయాలకు కూడా సమాధిలోకి వెళ్ళేవారంటే భజన విన్నా, దేవుని పేరు విన్నా, అందమైన ప్రకృతి చూసినా ఆయన వెంటనే లోపలికి వెళ్ళిపోయేవాడు. ఎందుకంటే ఆయన మనస్సు ఎప్పుడూ దైవం మీదే ఉండేది. ఒక గొప్ప ఉదాహరణకి ఒక ఇనుప సూది బురదలో పడితే అయస్కాంతం దాన్ని లాగదు. కానీ శుభ్రం చేస్తే వెంటనే లాగుతుంది. రామకృష్ణుడు చెప్పేవారు మనస్సు శుభ్రమైతే దేవుడు సహజంగా లాగుతాడు అని. అంటే భక్తిలో రకాలుంటాయంట. అంటే ఆయన భక్తిని చాలా అందంగా వివరించేవారు. ఒకటి శాంత భక్తి. అంటే నిశ్శబ్దమైన ప్రేమ. లోపల ప్రశాంతత ఉంటుంది. రెండవది ధ్యాస భక్తి. దాస్య భక్తి. అంటే నేను నీ సేవకుడిని అనని అనుకునేది. 3 సఖ్య భక్తి. దేవుణ్ణి స్నేహితుడిలా ప్రేమించడం. 4వది వాత్సల్య భక్తి. దేవుణ్ణి చిన్న పిల్లాడిలా ప్రేమించడం. అంటే యశోదలాగా. 5వది మాధుర్య భక్తి. అంటే రాధలాంటి సంపూర్ణ ప్రేమ. ఎందుకంటే ఆయనకి దేవుడు ఒక సిద్ధాంతం కాదు. ఒక జీవ అనుభవం. ఒకరోజు ఆయన హనుమంతుడిలా జీవించారంట. అంటే హనుమాన్ భక్తిలో పూర్తిగా మునిగిపోయారు. చెట్ల మీద కూర్చున్నాడు. పండ్లు మాత్రమే తిన్నాడు. తనని తాను హనుమంతుడిగా అనుభవించాడు.
ఇది ఎందుకు అంటే ఆయన చెప్పారు, ఏ భావంలో పూర్తిగా మునిగితే ఆ దైవ అనుభవం వస్తుంది అని. అంటే ఒక భక్తుడు అడిగారు, గురువు అవసరమా అని. రామకృష్ణుడు అన్నారంట, అడవిలో దారి తెలిసిన వాడు ముందుంటే త్వరగా చేరుతాం కదా! కానీ ఆయన హెచ్చరించాడు కూడా, నిజమైన గురువు అరుదు అని. అంటే ఇప్పుడు అడవిలో మనం వెళ్తూ ఉన్నాం. మనకి పక్కన అడవి మొత్తం తెలిసిన వ్యక్తి ఉంటే మనం త్వరగా బయటికి చేరుకోవచ్చు. అలా కాకుండా మనకెవరో తెలిసిన వాళ్ళని తీసుకెళ్తే వాళ్ళు మనల్ని తీసుకెళ్లరు కదా! అంటే గురువు ఎంత ఇంపార్టెంట్ అంటే, గురువు ఉంటే మన గమ్యాన్ని తేలిగ్గా చేరుకోవచ్చు అనని. అంటే అంత స్పష్టమైన, అంత మంచి గురువు దొరకడం కూడా చాలా అరుదు అని. అంటే అడవి తెలిసిన వాళ్ళు చాలా మందుంటారు. కానీ కరెక్ట్ దారి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మందుంటారు కదా! అలాగే కరెక్ట్ గురువు దొరకడం చాలా అరుదు అనని చెప్తున్నారాయన. నిజమైన గురువుల లక్షణం ఏమిటంటే, వారు డబ్బు కోసమో, పేరు కోసమో, శిష్యుల మీద అధికారం కోసమో ఇలా చేయరు. నిజమైన గురువు నీలోని దైవాన్ని మేలుకొల్పుతాడు. ఒక పులి పిల్ల గొర్రెల మధ్య పెరిగింది. అది కూడా మేకలా అరుస్తుంది, గడ్డి తింటుంది. కానీ ఒకరోజు ఒక పెద్ద పులి వచ్చి దాన్ని నీళ్ళల్లో చూపించింది. "నువ్వు గొర్రె కాదు పులివి" అని. అప్పుడు దానికి తన అసలు స్వరూపం తెలిసింది. దాని యొక్క అంతరార్థం ఏంటంటే, మనిషి కూడా భయం, చిన్నతనం, బలహీనతలో జీవిస్తున్నాడు. గురువు వచ్చి గుర్తు చేస్తాడు, నువ్వు పరిమిత శరీరం మాత్రమే కాదు అని. ఆయనకి ప్రపంచం ఎలా కనిపించేదంటే, దేవుడు ముసుగు వేసుకున్న మనుషుల్లాగా తిరుగుతున్నాడు అనని అనేవారంట. అందుకే ఎవరికీ ద్వేషం లేదు, ఎవరికీ హాని చేయలేదాయన. ఆయన ఎందుకు పిల్లాడిలా నవ్వేవారంటే, నేను అనే భారమే ఆయనకి లేదు. మనిషి ఎందుకు బాధపడుతున్నాడు? ఎందుకంటే ప్రతి విషయంలోనూ నాది, నాకు, నేనే అనే స్వార్థం చుట్టూ తిరుగుతోంది కాబట్టి. రామకృష్ణుడు ఆ స్వార్థం లేదు. ఒక భక్తుడు దేవుణ్ణి ఎలా పొందాలి అనని అడిగితే ఆయన వెంటనే, నీ శ్వాస ఎంత అవసరమో దేవుడు కూడా అంత నీకు అవసరం అవ్వాలి అని చెప్పారు. అంటే మన శ్వాస లేకపోతే మనం జీవించలేం కదా! అలాగే దేవుడు లేకపోతే నేను లేను, నేను జీవించలేను అనని భావనలో ఉంటే దైవభక్తి దేవుడు నీకు త్వరగా నీకు కనిపిస్తాడు అనని చెప్తారు. అంటే రామకృష్ణుడు పరమహంస పేరు చుట్టూ వ్యాపిస్తుంది. పండితులు వస్తున్నారు, భక్తులు వస్తున్నారు, సందేహులు వస్తున్నారు. ఎవరు వచ్చినా వెళ్తున్నప్పుడు లోపల ఏదో మారిపోతుంది. కానీ అదే సమయంలో ఆయన శరీరం బలహీనమవుతుంది. గొంతులో తీవ్రమైన నొప్పి మొదలైంది. తర్వాత తెలిసింది ఆయనకి క్యాన్సర్ అని. ఎందుకు మహాజ్ఞానులకు కూడా వ్యాధులు వస్తాయంటే, దేవుణ్ణి చూసిన మనిషికి వ్యాధి ఎలా అంటే, ఆయన అన్నారంట, శరీరానికి వచ్చినది శరీరానికే అని. అదే ఆయన జీవించిన జ్ఞానం. అంటే మనిషి సాధారణంగా నాకు వ్యాధి వచ్చింది అంటాడు. కానీ ఆయనకి శరీరానికి బాధ ఉంది అనిపించింది. అంటే శరీరం నేను అని ఆయన చెప్పట్లేదు. నేను వేరు, నా శరీరం వేరు. ఇక్కడ రోగం వచ్చింది నా శరీరానికి, నాకు కాదు అనని ఆయన చెప్తున్నారు. బాధలో కూడా ఆనందంగా ఉండేవారాయన. గొంతు నొప్పి వల్ల మాట్లాడడం కూడా కష్టమైంది. భక్తులేమో ఏడుస్తున్నారు. కానీ ఆయన మాత్రం ఎప్పుడూ నవ్వుతూనే ఉన్నారు. ఒకరోజు ఎవరో అడిగారంట ఆయన్ని, మీరు అమ్మని అడిగి ఈ వ్యాధి తగ్గించుకోలేరా అని. అప్పుడు రామకృష్ణుడు అన్నారంట, ఈ మనసు ఇప్పటికే అమ్మకి ఇచ్చేశాను. దాన్ని మళ్ళీ శరీరం కోసం ఎలా ఉపయోగించాలి అని. అంటే ఎంత లోతైన మాట ఇది. సాధారణంగా మనిషి భక్తి కూడా ఆరోగ్యం కోసమో, సమస్యల పరిష్కారం కోసమో ఉంటుంది. కానీ ఆయన ప్రేమ షరతులు లేని సమర్పణ. కాశీపూర్ గృహం. చివరి రోజుల్లో ఆయన కాశీపూర్‌కి తీసుకెళ్లారు. అక్కడ శిష్యులు సేవ చేస్తున్నారు. ఆ రోజుల్లో ఒక అద్భుతం జరిగింది. శిష్యులు అనుకున్నారు, మేము గురువుని సేవ చేస్తున్నామని. కానీ నిజానికి రామకృష్ణుడు వాళ్ళని మార్చుతున్నాడు. ఆయన చెప్పిన గొప్ప బోధ ఏంటంటే, జీవుల్లో దేవుణ్ణి చూడండి. అంటే నరసేవే నారాయణ సేవ అని ఆయన చెప్తారు. ఎందుకు ఇది విప్లవాత్మకం అంటే, అప్పటి వరకు చాలామంది ఆలయంలో దేవుణ్ణి చూసేవారు. కొంతమంది పుస్తకాల్లో చూసేవారు. వాళ్ళే దేవుడు అనుకునేవారు. కానీ రామకృష్ణుడు ఆకలితో ఉన్న మనిషిలో దేవుణ్ణి చూశారు.
వివేకానందుడి అంతర్గత పోరాటం. స్వామి వివేకానంద ఇంకా పూర్తిగా సమర్పించుకోలేదు. లోపల ఇంకా ఏదో తక్కువగా ఉంది. ఒకరోజు అతను అనుకున్నాడు, ఇవాళ కూడా గురువు తనని దేవుడి అవతారం అంటారా చూద్దాం అనని వెళ్తాడంట. అప్పుడు రామకృష్ణుడు అతని వైపు తిరిగి అన్నాడు, ఎవరు రాముడిగా వచ్చారో, ఎవరు కృష్ణుడిగా వచ్చారో, ఇప్పుడు ఏ రూపంలో ఉన్నారో అంటే నరేంద్రుడు షాక్ అయ్యారంట ఆ మాటకి. ఎందుకంటే తన ఆలోచన ఎవరికీ చెప్పలేదు. తన మనసులో ఇలా అడుగుదాం అని అనుకొని వెళ్ళాడు. కానీ పరమహంస గారు దాన్ని బయటికి చెప్పారు. కానీ రామకృష్ణుడు తనను దేవుడిగా ప్రకటించేసుకున్నాడా అంటే లేదు. ఆయనకి నేను అనే భావమే చాలా తక్కువ. ఆయన చెప్పేవాడు, అమ్మ ఏం చేయిస్తే అది జరుగుతోంది అని. ఒక రాత్రి రామకృష్ణుడు వివేకానందుని దగ్గరికి పిలిచాడు. ఆయన కళ్ళలో విచిత్రమైన నిశ్శబ్దం. ఆయన వివేకానందుని తాకాడు. అప్పుడు వివేకానందుడికి అనిపించింది, మెరుపులాంటి శక్తి లోపలికి వస్తుంది. ప్రపంచం కనిపించకుండా పోతుంది. అతను స్పృహ కోల్పోయాడు. తర్వాత రామకృష్ణుడు అన్నారు, నా దగ్గర ఉన్నదంతా నీకు ఇచ్చేశాను అని. ఇదే ఎందుకు ముఖ్యమంటే, గురువు జ్ఞానం మాటలతో మాత్రమే కాదు, చైతన్యంతో కూడా బదిలీ అవుతుంది. అంటే వివేకానందుడి భయం ఏంటంటే, ఇప్పుడు నేనేం చేయాలి అని ఆయన రామకృష్ణుడు అడిగారంట. రామకృష్ణుడు ప్రపంచానికి ఈ జ్ఞానాన్ని తీసుకెళ్ళి పంచు అన్నారంట. ఎందుకు వివేకానందుడినే ఎంచుకున్నారంటే, అలా చేయడానికి ఆయన దగ్గర ధైర్యం ఉంది, తర్కం ఉంది, ప్రపంచాన్ని కదిలించే శక్తి ఉంది. రామకృష్ణుడు ఒక అగ్ని, వివేకానందుడు ఆ అగ్నిని ప్రపంచానికి తీసుకువెళ్లాల్సిన గాలి. ఒకరోజు శిష్యులందరూ ఏడుస్తున్నారు. గురువుగారు మమ్మల్ని వదిలి వెళ్తున్నారు అని. రామకృష్ణుడు మాత్రం నవ్వుతున్నారంట. ఆయన అన్నారు, ఎక్కడికి వెళ్తాను? ఒక గది నుంచి ఇంకో గదికి వెళ్తున్నాను అంతే అని. దాని అంతరార్థం ఏంటంటే, జ్ఞానికి మరణం అంతం కాదు, రూపం మారుతుంది అంతే అని ఆయన చెప్పారు. ఆయన చివరి బోధల్లో ఒకటి, దేవుణ్ణి తెలుసుకోవడం జీవిత లక్ష్యం కాదు అనని. తెలుసుకోవడం అంటే పుస్తక జ్ఞానం కాదు, అనుభవం అని ఆయన చెప్తారు. చివరి రోజుల్లో కూడా ఎవరో భజన పాడితే ఆయన సమాధిలోకి వెళ్ళేవారంట. ఎందుకంటే ఆయనకి ప్రపంచం ఇంకా దైవ సంగీతమే. చివరి రోజు 1886 రాత్రి శిష్యులు చుట్టూ ఉన్నారు. రామకృష్ణుడు నెమ్మదిగా ఖాళీ ఖాళీ అని పలికాడు. ఆ తర్వాత నిశ్శబ్దం. కానీ శిష్యులు ఏమి అనుభవించారు? అతను పోయాడని కాదు, గది మొత్తం చైతన్యంతో నిండిపోయినట్టు అనిపించింది. వివేకానందుడికి పరివర్తనం. ఆ తర్వాత వివేకానందుడు పూర్తిగా మారిపోయాడు. ఇప్పుడు అతను సందేహి కాదు, ఒక అగ్ని. తర్వాత ప్రపంచం అతన్ని స్వామి వివేకానందగా చూసింది. రామకృష్ణుడి అసలు మహిమ, ఆయన పెద్ద గ్రంథాలు రాయలేదు, రాజ్యాలు గెలవలేదు, కానీ మనిషి హృదయాన్ని దేవుని వైపు తిప్పాడు. ఆయన ఎందుకు ఇప్పటికీ జీవిస్తున్నారంటే, ఎందుకంటే నిజమైన మహాత్ములు శరీరంతో కాదు, చైతన్యంతో జీవిస్తారు. అంటే క్యాన్సర్‌లో కూడా ఆయన ఆనందం చూశారు. శరీరం కాదు ఆత్మను అనే సత్యాన్ని చాటారు. నరసేవే నారాయణ సేవ అనని ఆయన చెప్పారు. అంటే మనుషుల్లోనే దేవుడున్నాడు అనని ఆయన చెప్పారు. వివేకానందుడికి ఆయన శక్తంతా వివేకానందుడికి ఇచ్చేశారాయన. ఆయన చివరిగా శిష్యులకి ఇవ్వాల్సిన బోధలు మొత్తం ఇచ్చారు. మరణం మీద ఆయనెప్పుడూ దృష్టి పెట్టలేదు. ఆయనెప్పుడూ ప్రేమ మరియు సమర్పణ ఎప్పుడు అంటే రామకృష్ణ పరమహంస గారు గురువులు చాలా మంది ఉంటారు. కానీ ఆయన గురువులకే గురువయ్యారు. అంటే ఆయన యొక్క గురువులకే ఆయన గురువయ్యాడు. ఆయన గురువు అవసరం లేదు. కానీ ఆయన గురువు ఎందుకు చేరారు అంటే, ఒక గురువుని ఎందుకు ఎంచుకున్నారు అంటే, మనం ఏదైనా తెలుసుకోవాలంటే మనకి ముందు గురువు అవసరం అనే సత్యాన్ని మనకు చాటడానికి ఆయన గురువుని దగ్గర ఆశ్రయించాడు. అసలు నిజంగా అయితే ఆయనకి గురువు అవసరం లేదంట. ఆయనే ఒక గురువు కానీ ఆయన మన సత్యాన్ని చూపడానికి ఆయన గురువుని ఆశ్రయించారు. అయితే ఆయన ఒక మహాపురుషుడు. అంటే మహాపురుషులు ఊరికే జన్మించరు. జన్మించగానే వీరు మహాపురుషులు అని మనం చెప్పలేము. వారు గత జన్మల్లో వాళ్ళు ఎంచుకొని వాళ్ళు వస్తారు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస గారు గత జన్మలో ఆయన ఒక మహాపురుషుడు. ఆయనకది తెలుసు. ఆయనకి ఏ గురువు అవసరం లేదు. ఆయన చెప్పింది
ఆయన చెప్పొచ్చు సత్యం ఇది సత్యం అని చెప్పేయొచ్చు. కానీ ఆయన ఎప్పుడు అనుభవించే చెప్పేవారంట. అంటే ఆయన అనుభవించిన సత్యాన్నే ఆయన మనకి చెప్పేవారు. ఆయన ఎప్పుడు ఏ పుస్తకాల్లోనో, ఏ ఉపనిషత్తుల్లోనో చూసి చెప్పేవారు కాదంట. ఆయన ఏదైతే అనుభవించారో అది మనకి చెప్పేవారు. అందుకే ఆయన ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నారు. రామకృష్ణ పరమహంసలు ఎప్పుడూ మరణించలేదు. ఆయన చైతన్యం ఎప్పుడూ మనతోనే ఉంది అని మనం తెలుసుకోవాలి. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా వివరించి చెప్పారు.